ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఉచితం. ఆషాఢం తగ్గింపు ది లెజెండ్ న్యూ సరవణ స్టోర్స్ బ్రహ్మాండంగా అన్నానగర్ సమీపంలో మరియు టీ నగర్. డ్రగ్స్ కేసు విచారణ సజావుగా సాగుతోందా? 10 రోజుల క్రితం డ్రగ్స్ పట్టుబడ్డప్పుడు అధికారులు ఏం చెప్పారు? విచారణ సమయంలో ఏం జరుగుతోంది? హైదరాబాద్ లో చాలా స్కూళ్లు కాలేజీలకు డ్రగ్స్ సంస్కృతి పాకిందని చెప్పిన అధికారులు ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయారా? సినిమా ఇండస్ట్రీ చుట్టూ మాత్రమే ఈ కేసు విచారణ జరగడం వెనక కారణం ఏంటి? సమాజానికి కావాల్సింది సినిమా స్టార్ల జీవితాల, యువత భవిష్యత్తా? మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్లు పడుతుంది. ఈ సినిమా సీన్ హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచారణకు అతికినట్లు సరిపోతుంది. 10 రోజుల క్రితం డ్రగ్స్ కేసు బయటపడినప్పుడు హైదరాబాద్ లోని స్కూళ్లు, కాలేజీలకు ఈ సంస్కృతి పాకిందని పోలీసులు చెప్పారు. ఇంకే ఉంది, హైదరాబాద్ లో యువత నాశనమవుతుందని మీడియా హోరెత్తించింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారేసరికి ఈ కేసు వేరే రూట్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. అంతే, ఇక స్కూళ్లు, కాలేజీల సంగతి పక్కకు వెళ్లిపోయింది. సినిమా ఇండస్ట్రీలో లక్షల మంది ఉన్నారు. వారిలో కేవలం 10 మంది డ్రగ్స్ వాడుతున్నారు. ఈ 10 మందిని పట్టుకుని సినిమా ఇండస్ట్రీ చెడిపోయిందన్న రీతిలో మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. సినిమా వాళ్ళు ఉండొచ్చు, ఎంతమందిలో ఒక 12 మందో 14 మందో ఉన్నారంటే పర్సంటేజ్ అంతా 0.1%. దాన్ని ఫోకస్ చేసి మిగతా ఇష్యూని అంతా పక్కన డైవర్ట్ చేశారు. ఇప్పుడు జరిగిన స్కూల్స్ లో ఇన్ని వేల మంది పిల్లలు అట్రాక్ట్ అయిన దాన్ని ఇష్యూ వదిలేసి దీన్ని గ్లోరిఫై చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఏదైనా కొంతమంది దీన్ని డైవర్ట్ చేయడం కోసం మార్చారేమో, కానీ ఇది ఎవరు చేసినా ఇది తప్పే. ఈ విషయంలో మాత్రం ఎవరైనా ఖండించాలి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ దీంట్లో ఉంటే దాన్ని ఎలా క్లబ్ చేయాలనేది చూడాలి. బట్ ఇష్యూని మాత్రం డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. 100% దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం కౌన్సిలింగ్ ఇవ్వాలి. వ్యాపారం చేసి ఉంటే మాత్రం డెఫినెట్ గా పనిష్ చేసి సివియర్ పనిష్మెంట్ ఉంటే ఇంకో రెండోసారి తప్పు చేయరు. మొట్టమొదటి ఇది బయటపడింది స్కూళ్లలో, తర్వాత బయటకు వచ్చింది సినిమా రంగానికి సంబంధించి. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖుల జాబితా బయటికి ఒకటెంబటి ఒకటి వస్తున్న కొద్దీ అసలు స్కూళ్ళని గురించి పట్టించుకోవడం మానేస్తారు. అసలు స్కూళ్ళు అనేవి అంతకుముందు జరిగింది ఒక నెల రోజుల క్రితం, 15 రోజుల క్రితమే ఇంత గందరగోళం జరిగింది అన్న సంగతి కూడా జనం మర్చిపోతున్నారు. అప్పుడేమో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అని అదని ఇదని చేసి వదిలేశారు. దానికి కారణం ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూళ్లలో చాలా వరకు అధికార పార్టీల వాళ్ళు కానీ, అధికారంతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ సంబంధ బాంధవ్యాలు నేరుగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు కొన్ని రకాల ఒత్తిళ్లు తేవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సినిమా రంగం మీద కనుక వాళ్ళు ఈ రకంగా దొరికితే వాళ్ళకు ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్టు అంటారు చూసారా, ఆ విధంగా ఉంది. పబ్లిసిటీ పుష్కలంగా వస్తుంది. సినిమా వాళ్ళ సంగతి సరే, మరి స్కూళ్లు, కాలేజీలలో డ్రగ్స్ సంగతి ఏంటి? మీడియానే కాదు, సిట్ అధికారులు కూడా ఈ విషయంపై ఏమాత్రం దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. కెల్విన్ విచారించినప్పుడు కూడా కేవలం డ్రగ్స్ ఎవరెవరు సినిమా వాళ్ళకి అమ్మారు, వారి పేర్లేంటి, డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు అనే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ వాడుతున్న వారి గురించి ఆరా తీయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అంతకంటే ప్రమాదకరమైన స్కూళ్లు, కాలేజీల్లో విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతి గురించి పట్టించుకోకపోవడమే దారుణమైన విషయం. నేటి యువతే రేపటి పౌరులు. అలాంటి యువత డ్రగ్స్ బారిన పడి నిర్వీర్యంగా మారిపోతే దేశానికే ప్రమాదం. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడం దారుణమైన విషయం. బాధాకరమైన విషయం ఏంటంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళందరికీ అవటం అనేది చాలా డేంజరస్. అసలు అంటే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళ ఒక స్టేజ్ తర్వాత అసలు పిల్లలు ఏమి తెలియని, అభంశవం తెలియని పిల్లలకి ఇది అలవాటు చేయడం అనేది ఇది మెయిన్ బేసిక్ థింగ్. అందులో అసలు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అన్నిట్లో ఉన్నాయి అనేది చాలా ఆందోళనకరమైన విషయం. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది మన దేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే రేపు భావి భారత పౌరులు దీనికి అలవాటు పడిపోతే మనకి ఇప్పుడు ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఎందుకంటున్నారంటే యూత్ అంతా ఉన్నారు, రేపు రాబోయే 20 years మనకి అడ్వాంటేజ్ అనుకుంటున్నాం. బట్ వీళ్ళు ఇలాంటి వాటికి అలవాటు పడితే
రేపు దేశమే నిర్వీర్యం అవుతుంది. ఈ విషయంలో మాత్రం చాలా కఠినమైన ఇది తీసుకోవాల్సిన విషయం అయితే 100% ఉంది. స్కూళ్లు, కాలేజీలకు డ్రగ్స్ సంస్కృతి విస్తరించిందని చెప్పిన అధికారులు ఆ తర్వాత ఈ విషయం మరచిపోయినట్లు కనిపిస్తోంది. The names that we've listed out, about 21 people who've been regular customers, belong to various facets of life: the entertainment industry, the hotel industry, a few reputed colleges, at least 2 well-known schools, 2 or 3 well-known schools. की पेरेंट्स की, कॉलेज एडमिनिस्ट्रेशन्स की పిల్లల మీద కొంచెం నిఘా పెడితే, వాళ్ళ డబ్బు ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, దాని మీద కొంచెం నిఘా పెడితే బాగుంది. దీనికి కారణం సినిమా వాళ్ళైతే పబ్లిసిటీ వస్తుందనా, లేక స్కూళ్లు, కాలేజీలలో డ్రగ్స్ అమ్ముతున్నారని ప్రచారం జరిగితే ప్రభుత్వం పరువు పోతుందని ఒత్తిళ్లేమైనా వచ్చాయా? ఏది ఏమైనా విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నారనే విషయం మాత్రం సమాజాన్ని కుదిపేసేదే. ఎవరైతే మత్తు పదార్థాలు అమ్ముతున్నారని తెలిసినా గానీ పోలీసు వ్యవస్థలో వాళ్ళ పెద్ద లెవెల్లో వాళ్ళకు ఏదో ముడుపులు ముడుతున్నాయని చెప్పి ఏదో వాళ్ళని పట్టుకొని ఇచ్చేయడము, వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళకి పెద్ద యాక్షన్ తీసుకోకపోవడము, ఈ ఏదైతే ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళు, ఈ డ్రగ్ వ్యాపారం చేసే వాళ్ళ మీద పెద్ద ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కఠినంగా వాళ్ళు శిక్షణ ఇస్తేనే గానీ మార్పు రాగలుగుతుంది. ఎప్పటి వరకైతే ప్రభుత్వం నుంచి సహకారం రాలేదనుకోండి, ఇలాంటిది జరుగుతూనే ఉంటది. విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్న విషయం నిజమైతే ఈ విషయంలో స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు బాధ్యత లేదా? డ్రగ్స్ తీసుకున్న విద్యార్థులు స్కూళ్లు లేదా కాలేజీలకు వస్తున్నారా లేదా అన్న విషయం యాజమాన్యాలు గమనించాలి. విద్యార్థుల ప్రవర్తనను గమనించకపోతే అది యాజమాన్యాల తప్పు. విద్యార్థుల ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోతే అది తల్లిదండ్రుల తప్పు. అదే సమయంలో విద్యార్థుల చేతుల్లో డబ్బు ఎక్కువగా ఉంటే ఆ విషయం యాజమాన్యం తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలి. అలానే విద్యార్థులు గ్రూపులుగా తిరుగుతుంటే ఆ విషయాలను కూడా యాజమాన్యం ఆరా తీయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ ఎన్ని స్కూళ్లు, కాలేజీల్లో జరుగుతున్నాయి? తల్లిదండ్రులు పిల్లల మీద కన్ను ఉంచాలా. పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళ దోస్తులు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరెంబడి తిరుగుతున్నారు, వాళ్ళ మీద కన్ను పెట్టి టీచర్స్కి ఏమైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయాలా. టీచర్స్ కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి బోత్ షుడ్ బి ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్, దెన్ ఓన్లీ దిస్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. బికాస్ ఓన్లీ అబౌట్ 18 years children are also falling prey for it. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే అని నేను భావిస్తున్నాను. వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, ఇంటర్నేషనల్ కాలేజెస్ అని, హై సొసైటీ అని చెప్పేసి పిల్లలకి బాగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీడమ్ అని, వాళ్ళకి అసలు ఒక పద్ధతి లేకుండా వాళ్ళ పైన దృష్టి పెట్టకుండా పెంచుతున్నారండి. ఏమనంటే ఫ్రీడమ్ అంటున్నారు, జనరేషన్ అంటున్నారు. ఫ్రీడమ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అతి ఫ్రీడమ్ ఇచ్చే సందర్భాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, చేతి నిండా డబ్బు, తిరగడానికి బండ్లు, సొసైటీ, వీళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడే పరిస్థితి ఏర్పడుతుంది. మీడియాలో కూడా కేవలం సినిమా పరిశ్రమపైనే ప్రచారం జరుగుతోంది. సినిమా వాళ్ళు డ్రగ్స్ వాడడం వల్ల సమాజానికి వచ్చే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ యువత డ్రగ్స్ కు అలవాటు పడితే సమాజమే నాశనమవుతుంది. కానీ అధికారులు కూడా ఈ కేసు విషయంలో కేవలం పబ్లిసిటీ కోసమే సినీ పరిశ్రమను భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యల వలన ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. స్కూళ్లు, కాలేజీల్లో వేలాది మంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నారన్నటువంటిది మొట్టమొదటి ఆరోపణ. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సేకరించి దర్యాప్తు ప్రారంభించడంతో పాటుగా ఆయా విద్యా సంస్థలకందరికీ నోటీసులు ఇచ్చి పిలిపిస్తామని ప్రకటించినటువంటి పోలీసులు ఇప్పుడు అది మర్చిపోయారు. అకస్మాత్తుగా సినీ రంగం మీదనే దృష్టి సారిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? లోపం ఎక్కడుంది? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం అంటున్నారు రామసత్యనారాయణ, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కోశాధికారి, శోభన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ డివి రావు సుప్రీంకోర్టు న్యాయవాది. ముందుగా శోభన్ గారు ఏమంటారు? ఎందుకు జరుగుతోందంటారు? సినీ రంగమే అత్యంత దుర్మార్గం అనేటువంటి యాంగిల్లోకి వచ్చింది, స్కూల్స్ ఏ పాత్ర లేదని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే దాని గురించి పరిశీలిస్తే విద్యారంగంలోనే ఈ డ్రగ్స్ మాఫియా ఉందని అకుల్ సబర్వాల్ గారే స్వయంగా ప్రకటించారు. 19 స్కూల్స్, 150 కేంద్రాలు, అదే రకంగా కొన్ని కాలేజీలు కూడా ఇందులో భాగస్వామ్యం అయినాయి. కాబట్టి ఈ డ్రగ్స్ ను నియంత్రించాలి, ఇది ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, దీనికి కారకులు ఎవరు అనే దాని గురించి అకుల్ సబర్వాల్ గారు ఈ మొత్తం
దీంట్లో ఉన్న దోషులన్నింటినీ లాగే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ అయిపోయింది. అసలు హైదరాబాదు తెలంగాణ మొత్తం పరువు పోతుందనే కారణంతో ఈ విషయాన్ని కడియం శ్రీహరి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని తేలుస్తాము, మేము ఈ విషయాన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తామని ఆయన మాట్లాడారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఆ వారం గడిచిన తర్వాత కడియం శ్రీహరి గారు మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పిన విషయాల్ని పరిశీలిస్తే అసలు విద్యారంగాన్ని దీన్నన్నిటినీ కార్నర్ చేయాల్సిన అవసరం లేదు, అసలు మన తెలంగాణ మొత్తం రచ్చకెక్కుతా ఉంది కాబట్టి దీన్ని గోప్యంగా ఉంచాలని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్పష్టంగా వీడియో క్లిప్పింగ్లు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత విషయాన్ని మొత్తాన్ని ఈరోజు సినీ రంగం వైపు డైవర్ట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే విద్యార్థుల భవిష్యత్తు మొత్తం నాశనం అవుతా ఉంటే ఈ విషయాన్ని మొత్తం సినీ రంగాన్ని మళ్లించడం చాలా శోచనీయము. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే దాని గురించి అంటూ ఉంటారు. రూపాయి కూడబెట్టుకొని ప్రైవేట్ కార్పొరేటు ఇంటర్నేషనల్ స్కూళ్లకు తమ పిల్లల్ని పేరెంట్స్ పంపిస్తూ ఉంటే వాళ్ళు డ్రగ్స్ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుంటే దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వము దీన్ని ఏమీ తెలియనట్టుగా ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి మరోవైపు డైవర్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. దీన్ని తేల్చాలని ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడతా ఉంటే దానికి సంబంధించి విషయాన్ని తేల్చకుండా అకుల్ సబర్వాల్ని ఆయన్ని ఏదో బయటికి పంపించడానికి ప్రయత్నం జరిగింది. దానికి మీరు కూడా ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, ఖచ్చితంగా ఉండాలని. దాని తర్వాత ఆయన ఉంచుతున్నామనే దాని గురించి చెప్పారు. అంటే ఒక సినీ రంగం అనే దాని గురించి చూస్తారు తప్ప ఇక్కడ విద్యా సంస్థలు ఏంటి, ఈ విద్యా సంస్థల్లో డ్రగ్స్ ఎట్లా వచ్చింది, విద్యా సంస్థలకు డ్రగ్స్కు ఈ ప్రభుత్వానికి సంబంధం ఏంటనే దాని గురించి ఎవరు పరిశీలన చేయట్లేదు. మేము విద్యార్థి సంఘంగా చెప్పేది ఏంటంటే అసలు డ్రగ్స్కు కారణమైన విద్యా సంస్థలు ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయో ఈ విద్యా సంస్థల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళపైన పీడీ యాక్టులు పెడతా ఉన్నారు. మన హైదరాబాద్లోనే సారా అమ్ముతా ఉంటే సారా బంద్ చేసి పీడీ యాక్టులు పెడతా ఉన్నారు. మరి ఇటువంటి కార్పొరేటు అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఎందుకని కేసులు పెట్టలేదు అంటే ఇది కూడా కాలేదు. కాబట్టి దీన్ని మొత్తం గోప్యంగా ఉంచుతా ఉంటే దీంట్లో కనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వం కావాలనే కాన్షియస్ గా బుద్ధిపూర్వకంగా దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది సరైంది కాదని మేము కోరుతా ఉన్నాం. రామ్ సత్యనారాయణ గారు, సినీ రంగంలో ఒక 12 మంది ప్రముఖులకి నోటీసులు ఇచ్చారుతో ప్రారంభమై కంటిన్యూగా జరుగుతుంది. పేర్లు అధికారికంగా వాళ్ళు వెల్లడించలేదు కానీ మొత్తం సోషల్ మీడియా మిగతా మీడియా అంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇందులో ఇది డైవర్షన్ అనుకుంటున్నారు లేకపోతే నిజంగా జరుగుతోంది అనుకుంటున్నారు? యాక్చువల్గా ముందు ఆ సబ్రవాల్ గారికి మనం హ్యాట్సప్ చెప్పాలండి. ఎందుకంటే గతంలో జేడీ లక్ష్మీనారాయణ గారికి ఎంత పవర్ఫుల్గా ఆయన యాక్ట్ చేశారో ఈయన కూడా అంత పవర్ఫుల్గానే యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే సార్ చెప్పినట్టుగా వాళ్ళకు కూడా ఒత్తిడి ఉంటాయి కాబట్టి ఆయన పట్టుకున్న వెంటనే 10 రోజులు సెలవు మీద వెళ్తానని ప్రకటించారు. కానీ కేసీఆర్ గారు మంచి హృదయంతో ఆయన ఏ విధంగా సెలవు ఉండడానికి వీల్లేదు, మీరు మళ్ళీ దాన్ని చేయండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మేము చూసుకుంటామని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. కాబట్టి ఆయన చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. నేను జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంత పవర్ఫుల్ ఈయన అంత పవర్ఫుల్ నేను నమ్ముతున్నా. ఇకపోతే మీరు అన్నారు కదా సినిమా వాళ్ళ మీద పడతాం ఏంటంటే సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ అండి. ఎక్కడ దొంగతనం జరిగినా సినిమా మీద పడతారు. ఎక్కడో ఒక అమ్మాయిని వ్యభిచార ర్యాకెట్ పట్టుకుంటే సినిమా వాళ్ళు ఉన్నారంటారు, ఎక్కడో గంజా పట్టుకుంటే సినిమా వాళ్ళు ఉన్నారంటారు, ఎక్కడో ఇంకోటి జరిగితే సినిమా వాళ్ళు ఉన్నారంటారు. సినిమా వాళ్ళు 3000 మంది సినిమా ఆర్టిస్ట్ ఉన్నారు సార్. దీంట్లో ఇప్పుడు పట్టుకుని దొరికిన వాళ్ళు 0.1% కూడా లేరండి. అంటే అది మా మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో ఈ మెడిసిన్స్ విషయం ఈ డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఉన్నారు, చాలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎవరిని ఇంకా బయట పెట్టాల. ముందు ఫోకస్ మా సినిమా ఇండస్ట్రీ ఉంది కాబట్టి సినిమా గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు 12 మంది పేర్లు చెప్పారు, 12 మంది నోటీస్ ఇచ్చామని చెప్పి డేట్లతో సహా వాళ్ళు ఇవాళ అనౌన్స్ చేశారండి. దీంట్లో చాలా మంది అసలు మేము ఎప్పుడు కూడా మేము ఇది కూడా తీసుకోలేదు, మేము వైన్ కూడా తాగను అనే వాళ్ళు చాలా ఉన్నారు. ఎగ్జాంపుల్ రవితేజ గారి మదరు ఎప్పుడు బయట రాలేదు. ఆవిడ వాళ్ళ అబ్బాయి పోయినప్పుడు కూడా బయట రాని ఆ వ్యక్తి ఆవిడ మేడం పెద్దవాడి వచ్చి మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, మా అబ్బాయికి ఏ పాపం తెలియదు అన్నారు. అలాగే ఇంకో హీరో ఇలాగా పూరి జగన్నాథ్ గారి అమ్మాయి వచ్చి బయటకు వచ్చింది. ఏంటంటే ఈ నెపమా లేకపోతే ఇది మీకు
ఫుల్గా మీకు డీటెయిల్గా తెలిసి మీరు వాళ్ళ పేర్లు బయట అనౌన్స్ చేశారా, లేకపోతే సస్పెక్ట్ చేస్తున్నారనే విషయం ఇంకా తెలియదండి. ఇప్పుడు పేరు చెప్పిన మాత్రం వాళ్ళు దోషులు కానీ కాదు, వాళ్ళు నిర్దోషులు ఉండొచ్చు, కానీ సస్పెక్టెడ్ క్యాండిడేట్గా వేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని నమ్మట్లా. అయితే వీళ్ళందరికన్నా ముందు శోభన్ గారు చెప్పినట్టుగా ముందు మా సినిమా ఇండస్ట్రీ స్పందించి మా అసోసియేషన్ తోటి ఒక మీటింగ్ పెట్టిందండి. ఒక అల్లు అరవింద్ గారు, ఒక సురేష్ బాబు లాంటి మెగా ప్రొడ్యూసర్లో మేము ఇండస్ట్రీ వార్నింగ్ ఇస్తున్నాం, ఇలా ఎప్పుడైనా ఏ ఆర్టిస్ట్ దొరికితే భవిష్యత్తులో సస్పెండ్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పి వార్నింగ్ కూడా జరిగింది. ఇది మా ఇండస్ట్రీ శుభసూచకం అండి. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ ఎప్పుడు పవర్ఫుల్ మీడియా, అందరూ దాని మీద చూస్తారు, హీరో ఏం చేస్తే మనం అది చేద్దాం అంటారు, అవన్నీ నిజమే. కానీ హీరో ఉదాత్తంగా చెప్తాడు ఇలా చేయండి అలా చేయండి అని, ఆ పని మంచి పని మాత్రం ఎవరు చేయరండి. చెడు చేస్తే మాత్రం దాన్ని అభినందించడానికో దాన్ని ఫాలో అవటానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ మేము చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు, దాన్నే ఫోకస్ చేయకండి. అన్ని ఇండస్ట్రీలో ఉన్నారు, చెడ్డ అనేది అన్ని చోట్ల ఉందండి. పూర్వం సారా తాగేవారు ఓ రేంజ్లో, తర్వాత బ్రాందీ తాగారు ఇంకో రేంజ్లో. అంటే నెక్స్ట్ బెస్ట్ ఏంటి, నెక్స్ట్ గ్రేడ్ ఏంటి అంటే నేల పెంచి కుర్చీలాగా నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి అని ఆలోచించి డ్రగ్స్ వాడుతున్నారండి. ఈ డ్రగ్స్ అదే అక్కడ వస్తున్నారండి. అసలు సినిమా వాళ్ళు తాగినా తప్పలేదు, ఇంకోటి తాగినా తప్పలేదు, కానీ వాళ్ళు పోతే వాళ్ళ ఆరోగ్యం పోదు కానండి. పిల్లల మీద వేయటం చాలా అన్యాయం, దురదృష్టకరం అండి. నేను మీ మీడియా ద్వారా తెలియజేసింది ఏంటంటే మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టారు కదా, అలాగా ముందు సమాజాన్ని క్లీన్ చేసే పద్ధతి పెట్టాలి తప్ప స్వచ్ఛ భారత్ అంటే రోడ్ల మీద దుమ్ము తీయమని కదా. మీ ఇంట్లో దుమ్ము మీరు తీసుకుంటాం, మా ఇంట్లో దుమ్ము మేము తీసుకుంటాం. సమాజంలో రెండు లేట్ అయినా పర్లేదు, కానీ ఈ సమాజంలో ఇలాంటి దీనివల్ల పిల్లలు అంటే నాకు కొడుకులు ఉన్నారు, మనవలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు నాశనం అయిపోతారండి భవిష్యత్తులో. అది చాలా అన్యాయం. ముందు దాన్ని ఖండించి స్కూల్ వాళ్ళు ఇంతవరకు ఏ స్కూల్ యజమాని కూడా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, చూసారు లేదు మీరు. ఇలా శోభన్ గారు బాధపడినట్టుగా సినిమాల మీద పడుతున్నారు తప్ప మేము ముందు స్పందించాం, మా వాళ్ళు తప్పు చేస్తే మేము శిక్షిస్తాం, సస్పెండ్ చేస్తామని. మాకు 24 క్రాప్స్ ఉన్నాయండి, ఫెడరేషన్ ఉంది, మా ప్రొడ్యూస్ కౌన్సిల్ ఉంది, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ మాట్లాడుతుంటాం. మీరు తప్పు చేస్తే మేము ఖండిస్తాం, మేము తప్పు చేస్తే మీరు ఖండిస్తారు. అలాంటప్పుడు ఈ స్కూల్ యాజమాన్యం అందరూ వచ్చి అది మా దాంట్లో జరుగుతుంది, ఇది జరగట్లేదు, లేదు తప్పు, ఇది రైటు, మేము కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఎందుకు వాళ్ళు బయట రావట్లేదో అర్థం అవట్లేదండి. దాన్ని మీరు ముందుగా పిల్లల భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకుని మీ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ముందు వాళ్ళందరినీ బయట తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు కాపాడమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. రైట్ రావు గారు, ఈవేళ విచారణకి నోటీసులు ఇచ్చారు, రేపటి నుండి కంటిన్యూగా వస్తూ ఉంటారు ఇక అని ముందైతే చెప్పింది. 19 నుండి విచారణలో అందరి సంగతి తెలుస్తాం, ఎవరెవరైతే స్కూల్లో వాళ్ళందరినీ పిలుస్తాం అన్నారు. చివరికి 19 నుంచి షెడ్యూల్ ఏమొచ్చిందంటే సినిమా యాక్టర్లోనూ సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖుల డేటానే వచ్చింది. అంటే ఈ రెండిట్లలో తేడా ఎక్కడ ఉందంటారు? లీగల్ గా అయితే అసలు ఈ నోటీసులకి వ్యాలిడిటీ ఏముంటుంది? యాక్చువల్గానండి ఈ జనరల్గా ఈ కేసులన్నీ కూడాను NDPS యాక్ట్ కిందకి వస్తాయి. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 కింద అన్ని కేసులు కూడాను మనం జనరల్గా రిజిస్టర్ చేస్తారు. అయితే యాక్చువల్గా ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే అసలు ఇది ప్రైమరీ అంటే ప్రీ ప్రైమరీ. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఏవైనా సఫిషియంట్ ఆధారాలు ఉన్నాయా లేదు. ఎందుకంటే NDPS యాక్ట్ కింద ఎవరినైనా కనుక ఫస్ట్ ఒక అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయాలని అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ని రికార్డు చేయాలి. తర్వాత ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టు అంటే ఏది ఈ డ్రగ్స్ ఏవైనా ఉన్నట్టు ఇమీడియట్గా ఐడెంటిఫై చేయాలి, వాటిని సీజ్ చేయాలి. సీజ్ చేసిన తర్వాత అవి ల్యాబ్కు పంపించాలి. ల్యాబ్కు పంపించినాక అవి డ్రగ్స్ కిందకు వస్తాయి అన్నది కన్ఫర్మేషన్ చేసుకుని ఈలోగా వాళ్ళు ఏంటంటే అరెస్ట్ చేయటమా లేకపోతే ఏది నోటీస్ ఇవ్వడమా లేకపోతే ఇమీడియట్గా PD యాక్ట్ ప్రయోగించడమా అనేది చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి 42 యాక్ట్ కింద సెక్షన్ 42 ఆఫ్ NDPS యాక్ట్ కింద పవర్స్ ఉన్నాయి. ఇమీడియట్గా ఏ నోటీస్ కూడా ఇవ్వకుండా కూడా వాళ్ళ దగ్గర ఏదైనా కనుక ఉన్నాయి అంటే కనుక వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో వాళ్ళకి సెక్షన్ 37 కింద అది కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అని కనుక వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టయితే సెక్షన్ 19 కానీ సెక్షన్ 24 కానీ సెక్షన్ 27A ఆఫ్ NDPA యాక్ట్ కింద కనుక కేసులు కనుక బుక్ చేసినట్టయితే బెయిల్ కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే దీనికి ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years ఉంటుంది. అదేవిధంగా ఫైన్ కూడా అప్ టు 15 lakhs ఫైన్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే సెక్షన్ 50 కింద ఇప్పుడు నోటీసెస్ ఇష్యూ చేశారు. సెక్షన్ 50 కింద నోటీసెస్ ఇష్యూ చేశారు అని అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు ఏం లేవు. ఓన్లీ అనుమానాస్పద వ్యక్తులుగా వీళ్ళు గనక వారిని గుర్తించినట్టయితేనే సెక్షన్ 50 కింద జనరల్గా నోటీసెస్ ఇష్యూ చేస్తారు. అయితే ఈ మధ్య అంటే మేము డీల్ చేసిన కేసు కూడా ఒకటి ఉంది. ఇది మన పంజాబ్ అండ్ హర్యానాలో సత్యప్రకాష్ అండ్ అనదర్ అంటే ఆయన సోదరుడు, వీళ్ళిద్దరు కూడా బిజినెస్ మ్యాన్ అయినప్పుడు వీళ్ళకి ఏంటంటే పొలిటికల్గా వీళ్ళు కొద్దిగా పైకి రావాలనేసి ఒక పార్టీలో ఉండి కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు.
లాస్ట్కి ఏంటంటే ఎప్పటికీ కూడాను ఆ పార్టీతో వీళ్ళకి సరిగ్గా మంచి పదవి వచ్చే అవకాశం లేదని చెప్పి వీళ్ళు పార్టీ మారారు. ఎవరు? ఈ సత్యప్రకాష్ అండ్ హిజ్ బ్రదర్. ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడు ఆ టైంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు గనక పార్టీ మారినట్టయితే ఆ విత్ ఇన్ సూన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పార్టీకి ఫండ్ రాదన్న ఉద్దేశంతో వీళ్ళని మీరు పార్టీ మారడానికి వీల్లేదని చెప్పేసి బాగా బెదిరించడం జరిగింది. బెదిరించినా కానీ వాళ్ళు అసలు ఏమాత్రం కూడా లొంగలేదు. సో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళ మీద ఎన్డీపీఎస్ కేసు ఇద్దరు బ్రదర్స్ మీద పెట్టారు. ఎందుకనంటే ఇది నాన్ బెయిలబుల్, వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు మనకి ఫండ్ అన్న ఇస్తారు, లేకపోతే భయపడి పార్టీలోనన్నా ఉంటారనేసి. సో అదేంటనంటే కింద కోర్టులో వాళ్ళకి ఎగ్నెస్ట్ గా తీర్పు వచ్చింది. కింద కోర్టులో ఎగ్నెస్ట్ గా తీర్పు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఆల్రెడీ ఇంచుమించు 6 months జైల్లో ఉన్నారు. ఉన్న తర్వాత అటువంటి స్టేజ్లో మేము ఆ కేసుని డీల్ చేసి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసాం. ఛాలెంజ్ చేసినప్పుడు క్లియర్ ఎవిడెన్సెస్ లేకుండా, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ డీకే బస్సు కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చిందని అంటే ఫస్ట్ మీకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మీరు రిటర్న్గా రికార్డ్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ విధంగా వచ్చిందని. దానికి మీరు సెర్చ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా పర్టికులర్గా సెర్చ్ చేసి అక్కడ మీకు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సీజ్ చేయమని చెప్పింది. సీజ్ చేసిన తర్వాత వాటిని ల్యాబ్కు పంపించిన తర్వాత ఆల్రెడీ అప్పుడు మీరు 57 కింద సెక్షన్ 57 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మీ సుపీరియర్కి విత్ ఇన్ 48 hours మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పింది. సో ఇక్కడ అటువంటివేవి కూడా జరగలేదు. పైగా ఇదేంటంటే సీక్రెట్గా జరగాల్సిన విచారణ, ఇది చాలా సీక్రెట్గా జరగాల్సిన విచారణ. ఎందుకనంటే రేపొద్దున విచారణలో వాళ్ళు కనుక నిర్దోషులని తేలినట్టయితే వాళ్ళంతా కూడా డిఫామేషన్ కేసు కనుక వేసినట్టయితే వాళ్ళందరికీ నష్టపరిహారం ఎవరైతే ఇప్పుడు ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి దారి కల్పిస్తారో వాళ్ళందరూ కూడాను వాళ్ళకి నష్టపరిహారాన్ని పే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్ అండి. ఇక్కడ ఒక పాయింట్ మీరు చూశారు, ఈ జరిగినటువంటి ఇష్యూలో వీళ్ళ దగ్గర వీళ్ళ ఇళ్లలో ఎక్కడా కూడా డ్రగ్స్ పట్టుకోలేదు, వీళ్ళు డ్రగ్స్ వాడుతుండగాను కూడా పట్టుకోలేదు, వీళ్ళు డ్రగ్స్ అమ్ముతుండగా కూడా పట్టుకోలేదు. ఒక డ్రగ్స్ స్మగ్లర్ని పట్టుకున్నారు, అతని దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో కాల్ డేటా తీశారు, ఆ కాల్ డేటాలో ఎవరెవరితో కాన్వర్సేషన్ ఉందని అన్నారు, వాళ్ళందరినీ మేము పిలుస్తున్నాం. ఇందులో సినీ ప్రముఖులు దాదాపుగా ఒక 2800 నెంబర్లు ఉన్నాయి, అందులో సినీ ప్రముఖులు దాదాపుగా 14 నుంచి 20 మంది ఉన్నారు అన్నది పోలీసులు చెప్తున్నటువంటి మాట. పేర్లు అయితే వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు, బట్ ఇప్పుడు నోటీసులు ఇచ్చామంటున్నారు, వస్తున్నారు. అంటే ఈ డైరెక్ట్గా వీళ్ళెవరి దగ్గర ఇప్పుడు ఈ పేర్లు ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గర కూడా డ్రగ్ దొరకలేదు, వాళ్ళు వాడుతున్నట్టు వాళ్ళని శాంపిల్స్ తీయలేదు. అంటే మామూలుగా బ్లడ్ శాంపిల్స్ తీసి చూస్తారు కదా వాళ్ళు వాడుతున్నారా లేదా అనేటువంటి, అట్లాంటిది ఏమీ చేయలేదు. లేదంటే వాళ్ళు అమ్ముతుండగా కూడా పట్టుబడలేదు. అట్లాంటప్పుడు ఈ నోటీసుల ద్వారా ఏం జరుగుతుంది, ఏం చేయడం సాధ్యమవుతుంది? యాక్చువల్గానండి ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చేటప్పుడు ఎప్పుడైనా కనుక వీళ్ళకి జనరల్గా ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుకుంటాం, జనరల్గా ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే టాస్క్ ఫోర్స్ కానీ ఇలాంటి రైడింగ్స్ చేస్తాం. చేసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, లోకల్ పోలీస్కి కంప్లైంట్ చేయకుండా వీళ్ళు ఫర్దర్ యాక్షన్ ఏది కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సింది లోకల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్హెచ్ఓ కాబట్టి ఎక్సైజ్ డైరెక్ట్ గా చేయడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ గనక ఈ టాస్క్ ఫోర్స్ కు సంబంధం లేకుండా, ఎక్సైజ్ కి సంబంధం లేకుండా లోకల్ పోలీసులు కూడా రైడ్ చేస్తే వాళ్ళు కూడాను ఎఫ్ఐఆర్ డైరెక్ట్ గా వాళ్ళు ఎవరికి కన్సర్న్ లేకుండా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో సెక్షన్ 274 ఆఫ్ ఐపీసీ, అదేవిధంగా సెక్షన్ 275 ఆఫ్ ఐపీసీ, అదేవిధంగా సెక్షన్ 120B ఆఫ్ ఐపీసీ, ఇవన్నీ కూడాను వీళ్ళు ఫైల్ చేసుకోవచ్చు ఈవెన్ ఇఫ్ వాళ్ళు పట్టుకున్నా కానీ. రీసెంట్ గా కూడా మనం ఇక్కడ జోగేందర్ సింగ్ అండ్ 8 అదర్ స్టూడెంట్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అక్కడికి మన హైదరాబాద్ చదువుకునేదానికి. వాళ్ళు ఏంటంటే బిగ్ బజార్లో ఒక కానిస్టేబుల్తో గొడవ అయింది. ఒక కానిస్టేబుల్తో గొడవ అయినప్పుడు ఆయన ఏదో సమ్ బైక్ మీద వెళ్తున్నప్పుడు సమ్ డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసేటప్పుడు వీళ్ళు వచ్చేసేసి స్టూడెంట్స్ కాబట్టి అతను అడిగినంత ఇవ్వలేకపోయేప్పటికీ ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా సమ్ కానిస్టేబుల్ ఆయన పాకెట్లోనే కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయంట, సమ్ ఏది గంజాయి, అవి వచ్చేసేసి ఆయనే టాస్క్ ఫోర్స్ అతనికి ఫోన్ చేసి కొంతమంది స్టూడెంట్స్ దొరికారు ఎక్కడికి రా, వాళ్ళు మనకి ఇమ్మంటే ఇవ్వటం లేదు, వాళ్ళని
ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇరికిచ్చని చెప్పేసి మొత్తం 12 మంది స్టూడెంట్స్ని వాళ్ళు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు ఫైల్ చేశారు. అది ఇక్కడే మన నాంపల్లి క్రిమినల్ కేసులో అయింది. ఆల్మోస్ట్ 30 days జైల్లో ఉన్న తర్వాత వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఆ కేసు ఆల్రెడీ ఇప్పుడు పెండింగ్ లో ఉంది. అది నేను అడిగేది, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ దొరకకుండా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు వీళ్ళని ప్రశ్నించడం ద్వారా కాల్ డేటా ఆధారంగా వీళ్ళని నేరస్తులుగా చూపించడానికి, అంటే అతనితో మాట్లాడాడు ఎక్కువ సార్లు అనేటువంటి ఆధారంగా వీళ్ళు డ్రగ్స్ వినియోగదారులని కానీ లేదంటే డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళని కానీ జైల్లో పెట్టడానికి కుదురుతుందా వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్? యాక్చువల్గానండి ఇక్కడ జనరల్ గా మనం ఏంటంటే 3 సెక్షన్లు చాలా కఠినమైనవిగా చెప్పుకోవచ్చు. ఏది సెక్షన్ 19 ఎన్డీపీఎస్ యాక్ట్. ఇదేంటంటే ఓపీఎం అంటాం మనం, అంటే నల్లమందు వ్యాపారంతో కానీ లేకపోతే నల్లమందు లావాదేవీలతో కానీ స్వయంగా డైరెక్ట్గా సంబంధం ఉన్నవాళ్ళు, డైరెక్ట్గా పట్టుబడిన వాళ్ళు. సెకండ్ వన్ ఏంటంటే ఈ వేరే ఈ డ్రగ్స్ తో బాహ్య సంబంధాలు కానీ అంతర్గత సంబంధాలు కానీ ఉన్న వాళ్ళందరినీ కూడా సెక్షన్ 24 కింద మనం కేటగిరీ కింద చూస్తాం. సెక్షన్ 27A ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళ బ్లడ్ శాంపిల్ కానీ లేకపోతే వాళ్ళ చేతిలో పట్టుబట్టం కానీ వాళ్ళ పాకెట్లో కానీ పట్టుబట్టం కానీ అట్లాంటివి జరిగితేనే వీళ్ళు డైరెక్ట్ గా అరెస్ట్ చేయడానికి అవకాశం. ఇప్పుడు అవి లేదు, ఇప్పుడు ఇలాంటివి ఏవీ లేవు. కాబట్టి యాక్చువల్ గా అంటే జనరల్ గా ఏంటంటే ఇలాంటి కేసులన్నీ కూడాను కోర్టు నోటీసులు పబ్లిసిటీ స్టంట్ గానే నిలబడతాయి కానీ సరైన యాక్షన్ తీసుకోవడానికి కానీ వాళ్ళ మీద ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉండదు. శోభన్ గారు ఏమంటారు? లీగల్ గా చూస్తున్నారు కదా, ఇప్పుడు మరి అసలు ఇష్యూ సినీ రంగం మీదనే మౌల్డ్ అవ్వాలా, లేకపోతే అసలు ఈ విద్యా సంస్థలు ప్రస్తావన ఎందుకు రావట్లేదు? అంటే ముందైతే కొన్ని పేర్లు డిస్క్లోజ్ అయినాయి, బట్ అవేం కాదని చెప్పారు. అవి ఎవరు చెప్పారన్నారు, వాళ్ళు కూడా డెఫమేషన్ కేసులు వేస్తామని కూడా వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ స్కూళ్ళు కాలేజీల్లో ఏమీ లేకనే ఇక్కడ దాకా వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్. స్కూళ్ళు కాలేజీలలో ఖచ్చితంగా దీని మూలాలు అనేటివి ఉన్నాయి. ఈ మూలాలని ఛేదించాలంటే సినీ పరిశ్రమను, సినీ ప్రముఖుల్ని పట్టుకొని ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటనే దాని గురించి చాలా వేగ్గా ఇంట్రాగేషన్ జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇట్లా ఇంట్రాగేషన్ జరిగితే ఈ సమస్యను ఛేదించడం అసాధ్యం. కాబట్టి ఈ సమస్యను ఛేదించాలంటే ఖచ్చితంగా దీని మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. డ్రగ్స్ అనేది ఒక హైదరాబాదు వరకే పరిమితం కాలేదనేది నాకున్న అభిప్రాయం. ఇది తెలంగాణ ముఖ్యమైన పట్టణాలు వరంగల్, నిజామాబాదు, ఇటువంటి అన్ని పట్టణాలకి చాక్లెట్లు కూడా దొరికినాయి నిజామాబాద్లో మొన్న. కాబట్టి ఇది తెలంగాణ మొత్తంగా వ్యాపించింది. కాబట్టి తీగలాగితే డొంకంత కదిలినట్టు దీంట్లో భాగస్వాములు అయిన వ్యక్తి ఎవరు, దీని మొత్తం వ్యవహారంలో వెనక్కున్న వాళ్ళు ఎవరనేది దీని కూబిని లాగాల్సిన అవసరం ఉంది. ఇది లాగాలంటే సినీ పరిశ్రమను పట్టుకొని దీన్ని ఏదో తూతూ మంత్రంగా చేసి ఈ సమస్యను పరిష్కారం చేసేటట్లు ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ అసలు దీంట్లో దోషులు ఎవరనేది తేల్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేయట్లేదు. మనం చూశాం నహీం కేసు ఏ రకంగా జరిగిందో అదే రకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే దీని మూలాల్లోకి వెళ్ళాలని మేము చెప్పదలిచాం. రైట్. రామసత్యనారాయణ గారు, ఇక్కడ మిగతా అది స్కూల్స్ వాళ్ళు ఎవరు కూడా సీరియస్ గా మీరు అన్నట్టుగానే స్పందించలేదు, తర్వాత పేరెంట్స్ ఎవరు స్పందించలేదు. బట్ సినిమా ఇండస్ట్రీ అర్జెంటుగా తెర మీదకి వచ్చేసింది, మేము దీని సంగతి చూస్తామంది. అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీ వెనకాలే మొత్తం టీఆర్పీలు లేకపోతే వ్యవస్థ అంతా నడిచిపోతుంది. అంటే దీంట్లో లోపం మీరు తొందరగా ఉత్సాహపడటం వల్ల వచ్చిందా లేకపోతే భయంతో ఏమన్నా ముందుకు వచ్చినట్టు? ఇప్పుడు ఢిల్లీలో రేప్ కేసు జరిగింది సార్, ఫోకస్లోకి వచ్చింది. ఒక గిరిజన వాళ్ళు రేప్ కేసు జరుగుద్ది, మీకు ఫోకస్లోకి వస్తుందా? రాలేదు. అలాగే ఇక్కడ ఏంటంటే సినిమా వాళ్ళు ఏంటంటే ముందు ఫోకస్లోకి వచ్చింది. అయితే మా వాళ్ళు ఏంటంటే 0.1% ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందు వచ్చి స్పందించి ఇది సమాజానికి ద్రోహం, ఇది సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ముందు స్పందించారండి. వాళ్ళని మమ్మల్ని చూసైనా మిగతా వాళ్ళు రావాలి కదా, ఈ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ రావాలి కదండి. ఇంకోటి రెండోది ప్రభుత్వం చిత్తశుద్ధితో తలుచుకుంటే ఏదైనా చేయగలదండి. ఈవేళ హైదరాబాద్లో ఎక్కడ కూడా ప్యాకెట్ క్లబ్లు లేవండి. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తీసిన నిర్ణయం.
ఒకే ఒక ఫిల్నర్ క్లబ్లో తప్ప మిగతా ఎక్కడ ప్యాకెట్ క్లబ్ లేవండి. అలాంటప్పుడు ఇది మన కేసీఆర్ గారి ప్రభుత్వం తలుచుకుంటే డెఫినెట్గా 30 రోజుల్లో అసలు డ్రగ్ ర్యాకెట్ అనేది హైదరాబాద్లో ఉండకుండా ఉంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్గా పనిచేయగలరు, తలుచుకుంటే ఆ మాత్రం చేయగలరండి. ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ కాడి నుంచి ఇది డ్రగ్ జరుగుతుందంటే ఎంత అన్యాయం, ఎంత గవర్నమెంట్ అంత గవర్నమెంట్. సినిమా వాళ్ళు పోతే వాళ్ళ ఆరోగ్యం పోతే 10 మంది పోతారు తప్ప ఏం నష్టం లేదు. కానీ పిల్లల భవిష్యత్తు పోతాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముందు దాని మీద యాక్షన్ తీసుకుని ముందు స్కూళ్లలో జరుగుతున్న అన్యాయాలు, ఇప్పుడు స్కూల్లో దొరకబడిందండి. మన పబ్లిక్ ఒక అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది, రోజు ఐస్ ఫ్రూట్ మీద మంజం ఇస్తున్నారు, అది అలవాటు అయింది. చూసారు లేదు మీరు? ఇంట్లో రోజు అమ్మాయి 4,000 3,000 తెప్పించారంట డబ్బు. ఆ తర్వాత తెంపకపోతే అమ్మాయిని ఏమో న్యూడ్గా ఫోటోలు తీసినామంటే న్యూడ్గా ఫోటోలు తీసి వచ్చిందంట. తర్వాత అమ్మాయిని కూడా అడిగితే దాన్ని కాదని చెప్పేసి అమ్మాయి ఫాదర్కి మదర్కి చెప్పడం, అలా కౌన్సిలింగ్కి వెళ్ళడం, అప్పుడు కేసు స్టార్ట్ అయింది, ఎన్ని గొడవంతా స్టార్ట్ అయింది. కాబట్టి స్కూళ్ళలో జరుగుతుంది ఖచ్చితంగాను. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, అలాగే మీ మీడియా కూడా ఉందండి. మీ మీడియా ఎంత పవర్ఫుల్ మీడియా తెలుసు కాబట్టి మీడియా వాళ్ళు కూడా తలుచుకుని ముందు ఆ స్కూళ్ళలో జరిగే అన్యాయాన్ని అరికట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సినిమా వరల్డ్లో ఎక్కడో 0.1% ఉన్నారు, ఉంటే అదంతా మేము దాన్ని సర్దుబాటు చేస్తున్నాం. భవిష్యత్తులో జరగకుండా మాత్రం మా పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారండి, ఏమనంటే ఎవరు దోషులుగా దొరికినా ఆయన సస్పెండ్ చేస్తాం. భవిష్యత్తులో వాళ్ళతో ఏ ఆర్టిస్ట్ కూడా యాక్ట్ చేయడానికి వీల్లేదు, ఏ నిర్మాత కూడా బుక్ చేయడానికి వీలు లేకుండా మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అది జరుగుద్ది, అది మాలో ఉన్న కట్టుబడి ఉందండి. కానీ ముందు స్కూల్ విషయం మేము పరిశీలించమని ఈవేళ మీ ముందు మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. పిల్లల భవిష్యత్తును మాత్రం ఆడుకోకండి. గవర్నమెంట్ వారికి సూచన చేస్తున్నాం. పిల్లల భవిష్యత్తు పోతే రేపొద్దున మన అందరి భవిష్యత్తు పోతే ముందు దాని గురించి ఆలోచించండి. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పరిష్కారం ఏ వైపు నుండి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందన్న చూద్దాం. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలే దివ్య ఔషధాలు. ఏ వ్యాధికైనా సంజీవనిలా పనిచేసే తరతరాల అద్భుత వైద్యం మన పూర్వీకుల నాటు వైద్యం. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ జెమినీ న్యూస్ లో. మీ న్యూస్ సరౌండ్ స్టోర్స్ లో ఇప్పుడు ఆషాఢం తగ్గింపు విక్రయం. బంగారు నగలకు సవరానికి 500 రూపాయలు తగ్గింపు. ది లెజెండ్ న్యూస్ సరౌండ్ స్టోర్స్ బ్రహ్మాండంగా అన్నానగర్ సమీపంలో. కేవలం ఒక్క ఉలాలా మాత్రమే ఎన్నో కీటకాల నుండి మీ పంటని సురక్షితంగా ఉంచుతుంది. అందుకే వ్యవసాయం అనే ఈ చదరంగంలో బంటులు ఎంతో మంది, కానీ మంత్రి మాత్రం ఒక్కడే. యూపీఎల్ వారి ఉలాలా. వడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. నిన్ను నువ్వు ప్రైజ్ చేసుకునే ఒక మంచి గుణం నీలో ఉంది. ఈ లైన్ నువ్వు బాగా పాడావో అక్కడ నీ కళ్ళు టాయింగ్ అని బయటకు వచ్చి మళ్ళా లోపలికి వెళ్తాయి. రామ్ రాజ్ బోల్ బేబీ బోల్, చిన్నారుల గీతం సంగీతం. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9:30 మీకు బాగా సుపరిచితమైన స్టార్ టీన్ ఇప్పుడు సరికొత్త శక్తితో. స్టార్ టీన్ సూపర్, అదే పులి అధిక శక్తితో. స్టార్ టీన్ ఉన్న చోట కీటకాలకు చోటు లేదుగా. స్వాల్, a crop wellness company. న్యూస్ సరౌండ్ స్టోర్స్ లో ఇప్పుడు ఆషాఢం తగ్గింపు విక్రయం. పట్టు జౌళి రెడీమేడ్ వస్త్రాలకు 5 నుండి 50% వరకు తగ్గింపు. 1+1 ఆఫర్. 1 కొంటే 1 ఉచితం. ఆషాఢం తగ్గింపు. ది లెజెండ్ న్యూస్ సరౌండ్ స్టోర్స్ బ్రహ్మాండంగా అన్నానగర్ సమీపంలో మరియు టీ నగర్. వెల్కమ్ బ్యాక్. న్యాయబద్ధంగా ఏ మేరకు కేసులో నిలిచేటువంటి అవకాశం ఉంది? రావు గారు, ఇక్కడ స్కూల్స్ కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ 3 స్మగ్లర్లను పట్టుకున్నారు. అంటే స్కూల్స్కి కాలేజెస్కి అమ్మేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ లేకపోతే వివిధ రంగాలలో ఉన్నటువంటి పెద్దలకి వీళ్ళు నేరుగా అమ్ముతున్నారనేది, దాంట్లో ఏ ఏ తరహా డ్రగ్స్ అమ్ముతున్నారన్న పేర్లు బయటపడ్డాయి. దొరికినాయి వాళ్ళందరి దగ్గర కూడా. ఈ దొరికినటువంటి వాళ్ళ దగ్గర వరకు ఇన్వెస్టిగేషన్ ఆగింది. ఆ స్కూళ్ళ పేర్లు ఈ మాత్రం డిస్క్లోజ్ కాలేదు. ఇవాళ వీళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు ఆ స్కూల్స్కి ఏమి ఇచ్చారన్నటువంటిది ఎవరికి తెలియదు. అంటే స్కూల్స్లో ఏమి చేయకూడదు లేదా వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదని ఏమన్నా చట్టం ఉంటుందా? స్కూల్స్ కాలేజీలు అలాంటిదైతే ఏమి ప్రస్తుతానికైతే అలాంటి చట్టాలు ఏమి లేవు కానండి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుందంటే, ఇక్కడ కనుక మనం ఈ కేసుని కనుక పరిశీలించినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఏది నేషనల్ హైవేస్ కి 500 డిస్టెన్స్ లో ఉన్న అన్ని లిక్కర్ షాప్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయమని చాలా సదుద్దేశంతో ఒక జీవోని పాస్ చేసిన విషయం, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. అయితే
స్థానిక ప్రభుత్వాలకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి ఇంకా వేరే కొన్ని ప్రభుత్వాలు ఏం చేశాయనంటే వాటిని అన్నింటినీ కూడా డీనోటిఫై చేసాయి. హైవేల్ని డీనోటిఫై చేయడం ఏంటంటే అక్కడ మద్యం షాపులపై అంటే హైవేలపై ఉన్న మద్యం షాపుల్ని మళ్ళీ రీలొకేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడం కోసం. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏది డ్రగ్స్ మీద ఎంత అభిమానం చూపిస్తున్న ప్రభుత్వం మద్యం మీద డీనోటిఫై చేసి పబ్లిక్ హెల్త్ని ఎందుకు ఆ విధంగా కేర్ తీసుకోవటం లేదు అన్నది కూడా ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్నే. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చిత్తశుద్ధి కూడా అవసరం. అంటే ఒక సైడ్ వచ్చేసేసి మీరు తాగండి చెడిపోండి అని చెప్పేసేసి ఇంకోసారి కాదు డ్రగ్స్ అనేది తప్పు మీరు అట్లా చేయకూడదు అనేసి ఈ విధంగా ఏమన్నా హెరాస్ చేస్తుందా, దీని వైపు అంటే దీని వెనకాల ఏమన్నా ఇంకా వేరే కారణం ఏమన్నా ఉందా అన్నది ఒక విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఈ నోటీసెస్ ఇష్యూకి వచ్చేపాటికి ఇది విపరీతంగా పబ్లిసిటీ జరిగింది. విపరీతంగా పబ్లిసిటీ జరిగింది అంటే నోటీసెస్ ఇచ్చేవాళ్ళు పబ్లిసిటీ చేశారా, అంటే నోటీసెస్ ఇచ్చేవాళ్ళు ఎందుకు పబ్లిసిటీ చేశారని అంటే ఇప్పుడు ఇది డీనోటిఫై చేసే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇదివరకు హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎవరిని పట్టుకుంటే వాడి దగ్గర లేకపోతే ఏమవుతుందని. ఇప్పుడు ఈ నోటీసెస్ ఇష్యూ చేసి వీళ్ళ పేర్లు బయట పెట్టడం వల్ల ఒకవేళ రేపు పొద్దున వీళ్ళకేం సంబంధం లేదనేసి ఎఫ్ఐఆర్ అదే కంప్లైంట్ ఇవ్వకుండా కనుక విడుదల చేసేసినా కానీ ఆ 12 మంది దగ్గర దొరుకుతాయన్న ఒక హోపు పబ్లిక్ లోకి వస్తుంది. సో ఆ విధంగా ఏమన్నా వీళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారా? ఎందుకంటే జనరల్ గా నోటీసెస్ తీసుకునే వాళ్ళు సర్వసాధారణంగా వాళ్ళు బిజినెస్ మ్యాన్ కాదు. అంటే ఇప్పుడు ఈ 12 మంది కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు అన్న అలిగేషన్స్ అయితే బేస్ చేసుకుని ఎక్కడ కూడాను సెక్షన్ 50 కింద నోటీస్ ఇష్యూ చేయలేదు. వీళ్ళు మత్తు మందులకి అలవాటు పడ్డారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే విక్టిమ్స్. సో విక్టిమ్స్ ఈ నోటీసెస్ ని పబ్లిసిటీ చేసుకోవాల్సిన పరిస్థితి రాదు. అంటే నాకు నోటీస్ వచ్చిందని అంటే అదేం వాళ్ళకి పెద్ద ఘనకార్యం ఏం కుదరదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ నా మీద జరిగింది అనేసి కనుక నేను పబ్లిసిటీ చేస్తే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనేది పబ్లిసిటీ రావచ్చు. కానీ నేను మొత్తం మందికి బానిస అయ్యాను నాకు నోటీస్ వచ్చిందని అంటే ఇంట్లో కూడా విలువ ఉండదు. సో ఇది పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి, లేదంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అన్నది విక్టిమ్స్ గా చూడాలా లేకపోతే నేరస్తులుగా చూడాలా? ఒకవేళ ఇంకొకటి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ నోటీస్ ఆధారంగా వీళ్ళని రేపు పొద్దున దోషులుగా నిర్ధారించుకుని పిలుస్తున్నట్ట, లేకపోతే అసలు దోషం జరిగిందా లేదా అని పిలుస్తున్నట్ట? యాక్చువల్గానండి సెక్షన్ 50 కింద నోటీస్ ఇష్యూ చేయడం అని అంటే సింపుల్ గా ఏం చెప్పాలంటే దానివల్ల ఏమీ జరగదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సెక్షన్ 42 కింద వాళ్ళకి వైడ్ పవర్స్ ఉండేటప్పుడు అసలు యాక్చువల్ గా నోటీస్ కూడా ఇష్యూ చేయకుండా ఏ విధంగా మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ కూడా లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి అరెస్ట్ చేసే పవర్స్ వాళ్ళకి ఉండేటప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద సెక్షన్ 50 కింద నోటీస్ ఇవ్వడం అనేది క్లియర్ గా ఏందనంటే జస్ట్ ఒకసారి మనం మాట్లాడుకుందాం, మీకు ఏదైనా తోచింది చెప్పండి, మాకు ఏదైనా నచ్చితే వింటాం లేకపోతే లేదు అని చెప్పి ఒక పైగా రోజుకొకరికి. ఎందుకనంటే ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు విక్టిమ్స్ అయినా అక్యూజ్డ్ అయినా కానీ ఈ రోజుకొకరు చొప్పున చేయడం అన్న పద్ధతి వల్ల ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంది. సో మరి 12 రోజులు ఎవిడెన్స్ ట్యాంపర్ అవ్వడానికి మీరు అవకాశం ఎందుకు ఇస్తున్నారు? 12 మందిని ఒకే రోజు ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు? 12 మందిని అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏం ఎవిడెన్సెస్ లేకపోతే మీరు వాళ్ళ మీద అలిగేషన్స్ ఎందుకు చేశారు? 50 కింద నోటీస్ ఇచ్చే ఇష్యూ ఎంత పబ్లిసిటీ మీడియాలో చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇవన్నీ కూడా రకరకాల క్వశ్చన్స్ ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రైట్ రామ్ సత్యనారాయణ గారు, ఇప్పుడు ఇది పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్లా ఉంది తప్ప ఇంకో రకంగా లేదు. ఇప్పుడు ఈ 12 మంది ఉన్నారనుకోండి, అసలు వీళ్ళందరికీ కామగా నోటీస్ ఇవ్వడం దేనికి, పబ్లిసిటీ మీడియాలో మీరు లీక్ చేయడం దేనికి? డైరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేసో లేదా వాళ్ళ నోటీస్ పంపించో డైరెక్ట్గా. అంటే వాళ్ళ నోటీస్ వాళ్ళకి పంపితే వాళ్ళు ఒక్కరికి తెలుస్తుంది, మీకు నాకు తెలియదు కదా. పంపించాలి, ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దొంగ దొరికాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేయండి, స్పాట్లో అరెస్ట్ చేస్తే అతను అవునగా తెలిసిపోద్దండి. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే డ్యామేజ్ ఎక్కువ జరిగిందండి. ఆ హీరోయిజానికి ఆ హీరోకి ఉన్న ఇమేజ్ని పడిపోయింది. ఒక లేడీస్ కానీ ఒక పిల్లలు కానీ ఏమంటారు, ఓ హీరో గొప్ప ఇలాంటి కూడా అనుకుంటారు. ఇది పొద్దున నిజమైన అబద్ధమైనా కూడా అతని మీద మాత్రం ఆ షాడో ఉంటుందండి. ఇది చాలా అన్యాయం. ఈ సినిమా ఇండస్ట్రీని నాశనం చేయడం కోసం, సినిమా వాళ్ళని బదలాం చేయడం కోసం చేసిన పని తప్ప ఇది కాదు. ఇప్పుడు చూడండి, నా తెలియక అడుగుతున్న ఒక విషయం, దొంగడు దొరుకుతారు సార్ లాయర్ గారు, అక్కడ ముసుగేస్తారు. ఎందుకంటే ముసుగు ఎత్తారు అతనికి? అంటే ఎవరైతే దొంగతనానికి గురయ్యారో వాళ్ళు కోర్టు సమక్షంలో గుర్తించాలి. ఈ లోపుగా కనుక చూపెట్టారనుకోండి టీవీల ముందు ముసుగు లేకుండా, రేపు ఆ దొంగకి బెనిఫిట్ వస్తుంది. ఏంటంటే నన్ను టీవీలో చూసింది కాబట్టి గుర్తుపెట్టారు తప్పించి నేను ఆ దొంగతనం చేయలేదని తప్పించుకుంటాను. అలాగే ఎగ్జాంపుల్ ఏం చెప్తానండి,
ఆత్మగౌరవం ఇప్పుడు అలాగే మరి మాకు సినిమా వాళ్ళకి ఆత్మగౌరవం లేదండి, మాకు లేదు ఆత్మగౌరవం. ఇప్పుడు మా హీరో ఉన్నాడు, ఆ హీరోకి మీరేమో అన్యాయంగా, అది నిజమైతే ఒప్పుకుంటాం మేము, నిజమైతే మీరు కాదు, సమాజం కాదు, మేము మా ఇండస్ట్రీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. కానీ అన్యాయంగా ఒక హీరోని మీరు ఇరికిచ్చి, అంటే న్యాయం అన్యాయం అని డిసైడ్ అయినా చెప్దాం, ఇరికించి మీరు అతను డిఫాల్ట్ అంటే డిగ్రేడ్ చేయడం అనేది చాలా అన్యాయం. ఓ పూరి జగన్నాథ్ పేరు చెప్పారు, అసలు వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది, మా నాన్నకి ఇలాంటి ఏం తెలియదు అని చెప్పేసి. ఇవన్నీ ఎంతవరకు అన్యాయం అండి? ఇండస్ట్రీ మీద పడి ఇండస్ట్రీని అలా అన్పాపులర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎక్కడ ఏ సమాజంలో ఏ కష్టం వచ్చినా ఇండస్ట్రీ వాళ్ళు ముందు వచ్చి పాల్గొంటున్నారు. ఓ తుఫాన్ వచ్చిందంటే ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. లేదా ఇంకోటి ప్రళయం వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారు, రక్తదానాలు చేస్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఇండస్ట్రీ మీద మీరు బురద చల్లుతుందేంటి? నిజమైతే నిజం, ఓకే, అరెస్ట్ చేసేయండి, ఇంకా డైరెక్ట్గా తప్పలేదు, మేము వాళ్ళకి సపోర్ట్ చేయం, మీకే సపోర్ట్ చేస్తాం, సస్పెండ్ కూడా చేస్తామని చెప్పేసి మా పెద్దలు వచ్చి ముందుగా మీకు విట్నెస్ ఇచ్చారు, ముందు మీ హామీ ఇచ్చారుగా. అందువల్ల ఏంటంటే ఇలాగా ఒక రోజుకి స్లోగా కాకుండా 12 మందిని మాకు తెలియకుండా అరెస్ట్ చేయండి, మీరు తీసుకెళ్ళి చెక్ చేయండి, దొరికితే వాళ్ళని బయట పెట్టండి, లేదా కాముగా వదిలేయండి. అంతేగాని ఎటు కాకుండా వాళ్ళ భవిష్యత్తును పడి నాశనం చేసి మా ఇండస్ట్రీ బ్యాడ్ ఎమోషన్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇది ఖండితున్నాం డిపార్ట్మెంట్ని కానీ గవర్నమెంట్ కానండి. ఇప్పుడు టీవీలో చూస్తున్నామండి 189 మంది ఎస్ఐని సిఐని సస్పెండ్ చేశారు, బదిలీ చేశారు అని. అంటే ఇలాంటి టైంలో బదిలీ చేయడం ఏంటి అసలు? అంటే పాత వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమున్నా తెలుస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడితే ఎక్కడెక్కడ ఏం చేస్తుంది ఏం తెలుస్తుంది? దీంట్లో ఏదైనా రాజకీయ కుట్ర ఉందో మరి నాకు తెలియదు, అది కూడా మీరు లాయర్ గారు చెప్పాలి. మీరు ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏంటి, బదిలీ చేయడం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా తాజాగా బదిలీ చేసింది ఎప్పుడే చూస్తున్నాం అండి. ఇప్పుడు యాక్చువల్గా మన రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే దొంగలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉంటుందో తెలుస్తుందండి. ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడో హైదరాబాద్ దూరం నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ సస్పెండ్ చేస్తే అటాక్ చేస్తే అది ఎవరు దొంగ ఎవరు తెలుసుకుంటే మళ్ళీ టైం పడుతుంది ఎందుకంటే. కాబట్టి ఇంత వేరే టైంలో వీళ్ళందరినీ మార్చడం అనేది దీంట్లో ఏదో రాజకీయ దురుద్దేశం నేను అనుకుంటున్నాను. రైట్, ఏమంటారు అంటే మొన్న ఆయనేమో సెలవు మీద వెళ్తానంటున్నారు, ఆపారు, మళ్ళీ ఇప్పుడు బదిలీలు జరిగినాయి. ఏ కోణంలో నుంచి చూస్తారు సాయి గారు? ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే ఒక చిన్న స్టోరీ మనం చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఒక వ్యక్తికి ఇంట్లో ఉండాలనే ఉద్దేశం ఉంది, కాకపోతే ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళు ఉండమనేంత వరకు కూడా ఉండకపోతే బాగోదు అన్న ఉద్దేశంతో మాట్లాడితే ఏంటంటే నేను వెళ్తాను అంటూ ఉంటాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరు నా చేయి పట్టుకొని ఆగు అని అంటే నేను ఆగిపోతాను అన్న ఉద్దేశంతో. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎవరు చేయి పట్టుకోకపోయినా కానీ ఆయన చేయి వచ్చేసేసి గాల్లో పెట్టి నేను వెళ్తాను, నన్ను వదలండి అంటూ ఉంటాడు. ఇక్కడ అసలు యాక్చువల్గా తీసుకుంటే, ఈ కేసులో తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎంతవరకు సాధించింది ఏంటి అంటే, ఏమన్నా కనుక ఒక కెల్విన్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఆయన దగ్గర ఏదో కొంత పట్టుబట్టారు, అంతకన్నా మించిన అచీవ్మెంట్ ఇందులో ఏముంది? ఇప్పుడు 12 మందికి నోటీసులు ఇచ్చారు, ఇదేం పెద్ద అంటే సక్సెస్ఫుల్ ఇన్వెస్టిగేషన్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన లీవ్ మీద వెళ్ళారనుకోండి, అంటే ఈ మాత్రం పని మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేరు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందా? అంటే ఇప్పుడు ఏ నోటీసెస్ అయితే ఇష్యూ చేశారో సెక్షన్ 50 కింద NDPS కింద, ఈ పని ఆ సుపీరియర్ కాకుండా నెక్స్ట్ సబార్డినేట్ చేయలేడా? సో ఆయనకి ఆగండి అనేసి ప్రభుత్వం చెప్పేంత సక్సెస్ఫుల్ అంటే అచీవ్మెంట్ అయితే ఇందులో మనకి కనబడుతుంది. పబ్లిక్ లో ఒక అనుమానం రైజ్ అయింది, పంపించేస్తున్నారు, అందుకని మళ్ళీ వెనక్కి పిలిపించారు పబ్లిక్ అనుమానం నివృత్తి కోసం. యాక్చువల్గానండి ఇందులో పబ్లిక్ ఎక్కడా కూడాను వాళ్ళని అరెస్ట్ చేయొద్దని కానీ, లేకపోతే లీవ్ పైన వెళ్ళొద్దని కానీ ఎటువంటిది కూడా జరగలేదు. అది కూడా యాక్చువల్గా ఏంటంటే ఒక విధంగా పబ్లిసిటీ స్టంటే. ఆయన లీవ్ మీద వెళ్తుంటే, ఎందుకనంటే ఒక విధంగా చూసుకున్నట్టయితే ఒక ఫేమస్ పొలిటీషియన్ అంటే మంచి మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఈ ఇష్యూ ఇప్పుడుది కాదు, కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంది, ఇది ఇప్పుడు వచ్చే ఇష్యూ కాదు అనేసి మనం స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం మా మినిస్టర్ గారు. సో మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉండేటప్పుడు రేపు 2019 ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇప్పటికిప్పుడు మీరు తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి 4 సంవత్సరాలుగా మీరు డ్రగ్స్ గురించి ఎందుకు ఆలోచించలేదు? రైట్. ఇక్కడ శోభన్ గారు, ఇక్కడ సాధారణంగా చాలా పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీ అని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు, కానీ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. బట్ మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దాస్తున్నారు. అంటే పవర్ఫుల్ వీళ్ళకంటే వాళ్ళు పవర్ఫుల్ అయ్యారా గవర్నమెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్? అంటే మమ్మల్ని సినిమా టీవీలో చూపిస్తే జనం చూస్తారండి, నేను చూపిస్తే చూడరు, అందుకనేమో ఉద్దేశం. కేసీఆర్ వీళ్ళంతా ఎడ్యుకేషన్ హబ్ అనే దాని గురించి ప్రచారం చేస్తారు. బంగారు తెలంగాణ అనే దాని గురించి చెప్తారు. అసలు ఈ డ్రగ్స్ అనేది హైదరాబాద్కి వచ్చాయంటే, రాష్ట్ర ప్రభుత్వానికి నిజామాబాద్కి వెళ్ళాయంటే, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా మన హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా అవుతుందంటే
సంబంధం లేని విషయం. కాబట్టి వీళ్ళందరికీ హస్తం ఉంది. రాజకీయ పార్టీ నాయకులు, అదే రకంగా విద్యా సంస్థల మేనేజ్మెంట్ వదిలేస్తున్నారంటారా? కావాలనే గవర్నమెంట్ వదిలేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఇప్పుడు ఈ పేర్లు కూడా బయటికి రాకుండా కేవలం మొదట లీకేజ్ ఇచ్చి అవి కూడా అది కాదని చెప్పేసి మళ్ళీ అధికారులు చెప్పడం అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది అంత స్ట్రాంగ్ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే స్ట్రాంగ్ ల్యాబింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉందా? ఉంది. ఎందుకుందంటే ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించిన వాళ్ళే రాజకీయాలను శాసిస్తున్నారు. మనం ఆంధ్రప్రదేశ్ పక్కన రాష్ట్రానికి వెళ్తే అక్కడ మంత్రి అయిన నారాయణని చూడొచ్చు. ఆయన కొడుకు మొన్న రీసెంట్గా చనిపోయిండు. అంత స్పీడ్లో హైదరాబాదులో బెంచ్ కార్లో వెళ్తూ చనిపోయిండంటే దాని వెనక అనేకమైన కారణాలు ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు రాజకీయాలని శాసించే స్థాయికి వచ్చినాయి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే స్ట్రాంగ్ అయినాయి. ఎందుకంటే విద్యా వ్యాపారం బాగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ వ్యాపారం జరుగుతుందని విద్యావేత్తల సమాచారం. కాబట్టి ఈరోజు చెప్తాను, సినిమా ఇండస్ట్రీలో 10% సక్సెస్ ఉందండి, 90% ఫ్లాప్ ఉంది. ఈయన చెప్పిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో 100% సక్సెస్ ఉందండి. ఈరోజు ఎమ్మెల్యేలు చూసినా మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు శాసించగలుగుతారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఇది జరగకుండా ఉంటుందనే దాని గురించి చూపించడం కోసం దీన్ని డైవర్ట్ చేస్తారు. పోలీస్ యాక్షన్ చూస్తే మీకు ఏమన్నా పోనీ ఇది అయిపోయాక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారని ఏమన్నా అనిపిస్తుంది? అటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది మొత్తం సినిమా ఇండస్ట్రీ తర్వాత దీన్ని మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. మొత్తం ఎడ్యుకేషన్ సిస్టానికి మళ్ళీ టచ్ చేసే అవకాశమే లేదు. దీన్ని టచ్ చేస్తే మళ్ళీ సమస్య మొత్తం తీవ్రతరం అవుతుంది. కాబట్టి దీన్ని నాన్సే ప్రయత్నం చేస్తారు. మేము ఈరోజే విద్యార్థి సంఘాల మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ ఇష్యూని తేల్చడం కోసం, ఈ సమస్యని పట్ల చైతన్యం కలిగించడం కోసం అన్ని విద్యా సంస్థల్లో ఒక సెమినార్స్ని నిర్వహించాలని, దీంట్లో రాష్ట్ర స్థాయి ఒక సదస్సును నిర్వహించాలని, అదే రకంగా విద్యార్థుల్ని కౌన్సిలింగ్ చేయాలని. ఇప్పుడు ప్రతి క్లాస్ టీచర్స్ ఉన్నట్టే సైకాలజీ టీచర్ కూడా ఉండాలి. సైకాలజీ టీచర్ లేకపోతే విద్యార్థి దీనికి ఎట్లా బానిస అవుతుందనే దాని గురించి పేరెంట్స్కు చెప్పకుండా, పేరెంట్స్ సమావేశాలు నిర్వహించకుండా ఈరోజు ఈ డ్రగ్స్ ఇచ్చలవిడిగా జరుగుతూ ఉంటే చివరికి డ్రగ్స్ ఇన్ని విద్యా సంస్థల్లో వచ్చిందని 150 విద్యా సంస్థల్లోకి ప్రవేశించిందని చెప్పిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గొగ్గలు పెడతా ఉంది. కాబట్టి దీన్ని తేల్చాలని మేము కోరుతాం. రైట్, ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. చిరంజీవి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. చిరంజీవి గారు చెప్పండి. వైజాగ్ నుంచి చిరంజీవి గారు చెప్పండి. చిరంజీవి గారు నా మాట మీకు వినబడుతోందా? రైట్, నెక్స్ట్ కాల్ నాగేశ్వరరావు సికింద్రాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు చెప్పండి. నా పేరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్. ఓకే, మీ జెమినీ న్యూస్ కి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా సంతోషం అండి. ప్రజలకి బాగా మేలు జరుగుతుంది. ఓకే, ఇక ఈ టాపిక్ విషయం వస్తే ఇది మద్య నిషేధం తప్పనిసరిగా జరగాలండి. ఎంతవరకు అయితే జరగదో ప్రజల్లో హెల్త్ చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం డబ్బుల కోసం చూసుకుంటుందా లేక ప్రజల ఆరోగ్యం చూసుకుంటుందా అనేది ముఖ్యం అండి. రైట్ అండి. ఇక్కడ డ్రగ్స్ విషయంలో పిల్లలకి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటారు? డ్రగ్స్ ఎవరు తీసుకున్నా, సినిమా యాక్టర్లు తీసుకున్నా లేకపోతే వేరే వ్యక్తులు తీసుకున్నా కూడా చాలా తప్పండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు. రామ్ గోపాల్ రెడ్డి తణుకు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రామ్ గోపాల్ రెడ్డి గారు. సార్ తార్నాక అండి, తణుకు కాదు. రైట్ రైట్, తార్నాక. చెప్పండి సార్. సాయి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మీరు ప్రతిరోజు మంచి ఇష్యూస్ డిస్కషన్కి వస్తున్నాయి, సంతోషము. థ్యాంక్ యూ. అంటే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ సార్. అక్కడ వారు సినిమా ఇండస్ట్రీ నుంచి లీగల్ సైడ్ నుంచి ఉన్నట్టున్నారు వాళ్ళు. అవునండి. అయితే ఇప్పుడు ఇది డీల్ చేసే ఆఫీసరు చాలా ఇంటిగ్రిటీ ఉన్న మనిషి సార్. ఆయన కూడా అదే చెప్తున్నారండి. అంటే తెలంగాణలో గుడుంబాను అరికట్టిరు వాళ్ళు. అట్ ద సేమ్ టైం అర్బన్ లో ఇంపార్టెంట్ యాక్టివిటీని దాన్ని కర్బ్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు.
అండ్ వాళ్ళు ఒకటి ఏంటంటే ఈ హైవేలకు సంబంధించి రాంగోపాల్ రెడ్డి గారు ఒక్క మాట బానే ఉంది అది. ఒక్క మాట నేను ఇక్కడ మెయిన్ పాయింట్ స్కూల్స్ స్టూడెంట్స్ విషయం అవసరమా లేదా ఇన్వెస్టిగేషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టుగా కామెంట్స్ చేస్తే ప్రజలలో ఒక చెడ్డ అభిప్రాయం వస్తుంది సార్. అంటే మీరు నేను అడుగుతున్న పాయింట్ మీరు డివియేట్ అవుతున్నారు. నేను అనేది స్కూల్స్ మీద దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందా లేదా? స్కూల్స్ మీద కానీ ఎవరు దీంట్లో ఎగ్జామ్షన్ కు అవకాశమే లేదు సార్. ప్రతి ఒక్కరిని చేయాల్సిందే. మరి అదే కదా ఇప్పుడు అడుగుతోంది. వాళ్ళు అడుగుతున్నది ప్రొసీజర్ నడుస్తుంది. సినిమా వాళ్లకు మనము ఒత్తాసు పలకాల్సినటువంటి అవసరం లేదు. స్కూల్స్ కి ఒత్తాసు పలకాల అవసరం లేదా? స్కూల్స్ కాదు, ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో పాత్ర ఉన్నోళ్ళు స్కూల్ అయినా వాడు ఏదైనా కూడా సినిమా వాళ్ళైనా స్కూల్ వాళ్ళైనా ఎవరినైనా యాక్షన్ తీసుకోవాలనే కదా. ఖచ్చితంగా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అడుగుతోంది అదే, సినిమా వాళ్ళ మీదైనా యాక్షన్ తీసుకోండి, స్కూల్స్ వదిలేయొద్దని చెప్తున్నారు. ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారా తప్పని వాళ్ళని హెచ్చరిస్తున్నాం మేము. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొన్న కలెక్టర్ గారి మీద అమర్యాదగా ప్రవర్తించిన ఎమ్మెల్యే గారిని ఏం చేసినట్టు రోడ్ల మీద వయసులు సార్ వెళ్తున్నారా? చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ రోడ్ల మీద వయసులు వాళ్ళు సుప్రీంకోర్టు ఇస్తే దాన్ని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ నడిపేటట్టు చేశారు సార్. ఇప్పుడు కరీంనగర్ లో ఒక హాస్టల్లో మా బాబు వేశాను నేను. మొత్తం గంజాయి అవన్నీ తాగి పిల్లలు గొడవకు దిగితే బాబు వచ్చి బాధపడి కాలేజీ మార్చారు సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ కైనా చెప్పేది ఏంటంటే సినిమా వాళ్ళు తప్పు చేస్తే సినిమా వాళ్ళు శిక్షించండి. సినిమా వాళ్ళు మీరు శిక్షించడం కాదు, మా ఇండస్ట్రీ కూడా శిక్షించడానికి రెడీగా ఉంది. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. వాళ్ళని కూడా పరిధిలో తీసుకోండి, వాళ్ళు కూడా నోటీసు పంపండి, అక్కడి నుంచి కూడా న్యాయం చేయించండి, పిల్లల్ని కాపాడండి. మేము కోరేది ఒకటే, సినిమా వాళ్ళు తప్పు చేస్తే ఎవరిని కాపాడమని అంటలా. సినిమా వాళ్ళు తప్పు చేస్తే మీరు కాదు, మేము కూడా శిక్షించి రెడీగా ఉన్నాం. మా ఫెడరేషన్ కానీ, మా ప్రొడ్యూస్ కౌన్సిల్ కానీ, మా ఫిలిం ఛాంబర్ కూడా ఏకదాటిగా చెప్పింది ఎవరు తప్పు చేస్తామని సస్పెండ్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. మా పెద్దలు అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఒకటే చెప్పారు, తప్పు చేస్తే ఆలబెట్టి ఏలబెట్టని కాదు, ఎవరైనా సరే మనం శిక్షించవలసిందని చెప్తున్నారు. మేము కూడా శిక్షించమని చెప్తున్నాం. కానీ దాంతోపాటు సైమల్టేనియస్ గా ఫోకస్ మా సినిమా మీద పెట్టకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మీద పెట్టి వాళ్ళు కూడా బయటకు లాగండి, పిల్లల భవిష్యత్తుని కాపాడండి. ఇది మా రిక్వెస్ట్. రైట్. సాయి కిరణ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సాయి కిరణ్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మనకి కేసు ఇంత ముందు నుంచి స్టార్ట్ అయింది, ఒక 1 వీక్ నుంచి బాగా రన్ అవుతుంది ఇది. అవునండి. కానీ మనకి స్టార్టింగ్ లో వచ్చి స్కూల్లో స్టార్ట్ అయింది ఈ కేసు అయితే. అవునండి. కానీ స్కూల్లో స్టార్ట్ అయ్యేప్పటి నుంచి ఇది చిన్నగా ఇండస్ట్రీకి వచ్చింది. అయితే ఇండస్ట్రీలో మనకి ఎంత సెలబ్రేట్ చేసిన ఫేమస్ అయిపోయారు. వీళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్. బాగా ప్లాన్ చేస్తుంది, ఎంపీ బాగా నడుస్తుంది. డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఒత్తిడి బాగా చేస్తుంది. కానీ దీనికి బేసిక్ అనే స్కూల్ యాక్చువల్ గా అది కొంచెం పక్కదే పట్టించింది. దీంట్లో ముఖ్యంగా దీంతో పాటు రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఉన్నారు దీంట్లో. వాళ్ళపైన కొంచెం ఫోకస్ చేయలేకపోతుంది. సో కేసు కరెక్ట్ హ్యాండిల్ చేయలేదు అనే ఒక వాస్తవం దీనిలో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు చూస్తే దీని నుంచి మంచి వాళ్ళు ఫేమస్ అయినప్పటికీ వాళ్ళతో ఫోకస్ చేస్తే బాగుంది. రూల్స్ వాళ్ళపై బాగా అప్లై చేస్తున్నాం. కానీ దీనికి బేసిక్ ఏంటి, చిన్న పిల్లలు. యాక్చువల్లీ వీళ్ళంతా ఇండస్ట్రీ కొంచెం పెద్ద హై రేంజ్ కాబట్టి వీళ్ళు అలవాటు అయిపోయారు, కామన్ అయిపోతుంది. కానీ బేసిక్ చిన్న పిల్లలు ఇప్పుడు స్టార్ట్ చేసేది దీన్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఎంకరేజ్ చేసి ఆ స్కూల్ పేరు బయటికి పెట్టవద్దు, అది కొంచెం మెయింటైన్ చేసేస్తారు. కానీ బాగా దాన్ని ఫోకస్ చేయాల్సిన అక్కడ మొత్తం విడిచిపెట్టేసింది. దీంతో పాలిటిక్స్ వాళ్ళు రాజకీయంగా ఉన్నారు, వాళ్ళని ఎగ్జాక్షన్ చేస్తుంది. బికాస్ ఆఫ్ అది పార్టీకి సంబంధించిన లాభాల గురించి కాదు, దేనికోసం రీజన్ మనకు అవసరం లేదు. రైట్. మొత్తం పైన ఫోకస్ చేస్తే బాగుంటుందని నేను క్లియర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి సాయి కిరణ్ గారు. పూర్ణచంద్రరావు కృష్ణా జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఈ డ్రగ్స్ మాఫియా అనేది పూర్తిగా ప్రజల నుంచి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేయాలండి. అందరినీ కూడా ఇది క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ ఉంది సార్. అలా జరుగుతుంది. స్కూళ్ళను కూడా ఇంటర్గేషన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. సార్ పిల్లలకి ఇలాంటి మాదక ద్రవ్యాలు అనేది తెలియకుండా వాళ్ళకి చక్కగా పెరిగి దేశ భవిష్యత్తుకు మంచి వ్యక్తులుగా కావాలని నా కోరిక సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. శోభన్ గారు, ఇక్కడ ఆ మూమెంట్ అంటే ఇదేమన్నా కూల్గా బయటికి తెలియకుండా చేస్తాం ద్వారా పిల్లలకి ఏమన్నా సెక్యూరిటీ ఇద్దామని ఏమన్నా అనుకున్నట్టు ఏమన్నా కనబడుతుంది మీకు? అసలు లేదండి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కాపాడాలనే ఆలోచనే లేదు. ఎందుకంటే
ఈరోజు గవర్నమెంట్ కేజీ టు పీజీ విద్య అన్నది అనేకమైన వాగ్దానాలు ఇచ్చింది. ఆ ఒక్క వాగ్దానాలు కూడా ఈ 3 ఏళ్ల కాలంలో అమలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో డ్రగ్స్ మాఫియా ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ రాగానే కడియం శ్రీహరి మంత్రి గారు మాట్లాడిన మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నట్టు ఆ రోజు టీవీ ఛానల్స్, మిగతా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అందరూ ఆరోపణ చేశారు. అంటే దీని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు సినీ ఇండస్ట్రీ వైపు వెళ్ళారు తప్ప విద్యారంగాన్ని కాపాడాలి, విద్యారంగాన్ని బాగు చేయాలనే సోయి మాత్రం ఈ గవర్నమెంట్కు లేదనేది స్పష్టం. రైట్, ఫైనల్ గా మీరేమంటారు? ఇప్పుడు ఈ కేసును చూసిన తర్వాత, ఈ నోటీసులు వీళ్ళు అందుకున్న తర్వాత చూస్తే ఆటోమేటిక్ గా వీళ్ళందరూ దోషులైపోతారా? యాక్చువల్గానండి సాయి గారు, అక్యూస్డ్ అయినా విక్టిమ్ అయినా కన్విక్టెడ్ అయినా వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వాళ్ళ హక్కులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంటే వాళ్ళైతే డిస్క్లోజ్ చేయట్లేదు కదా, పోలీస్ డిస్క్లోజ్ చేయట్లేదు, గవర్నమెంట్ డిస్క్లోజ్ చేయట్లేదు, బట్ లీక్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీడియాది అవుతుందా లేకపోతే గవర్నమెంట్ అవుతుందా? తప్పు మీడియా అంటే అసలు యాక్చువల్గా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అన్నదాని మీద కూడాను ఇప్పుడు బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ పబ్ కల్చర్ కూడాను విపరీతంగా స్టూడెంట్స్ మీద చూపిస్తుంది. సో ఈ డ్రగ్స్ అన్నది ఏదో ఒక 12 మందిని తీసుకొని వచ్చి హడావుడి చేసి ఆ తర్వాత వచ్చేసేసి దీన్ని పక్కన పడేసే విధంగా కాకుండా యాక్చువల్గా ఏంటంటే మద్యం సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా రోడ్డు పైన ఉన్న డీనోటిఫై చేయకుండా అసలు ఉన్న మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించడం, పబ్ కల్చర్ని నిషేధించడం, నిజంగా డ్రగ్స్ వ్యాపారం కనుక జరుగుతున్నట్టయితే దాని మీద సీరియస్ గా దృష్టి సాధించి వాటిని పర్మనెంట్ గా నివారించే మార్గాలు చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత. రైట్, ఫైనల్ గా మీరేమంటారు? ఇప్పుడు మా సినిమాలో చూపించేటట్టుగా నీరు కార్చకుండా కథని మీరు హీరోలను లేకపోతే సినిమా వాళ్ళని ఎవరినైనా ఇన్వెస్టిగేట్ చేయండి, ఏదైనా చేయండి, ఇమీడియట్లీగా 10-15 రోజుల్లో అందరిని తేల్చండి, దుర్మార్గుల్ని దుష్టుల్ని ఏరి పాడేయండి. రెండోది ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే ఈ వెబ్సైట్లు, పౌరన్ వెబ్సైట్ల వల్ల కూడా పిల్లలు పాడైపోతున్నారు. పూర్వం మా చిన్న టైంలో మాకు ఎవరికి ఇంత ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఓసీలు కూడా ఫ్రీగా వచ్చేది ఏంటంటే ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ వల్ల ఇండస్ట్రీ పాడైపోతుంది. ముందు వెబ్సైట్లు, పౌరన్ వెబ్సైట్లు ఎన్ని మూయించండి, సెక్స్ ర్యాకెట్లన్నీ మూయించండి. దానివల్ల పిల్లలు భవిష్యత్తులో బాగుపడతారు. మాకు 60 ఏళ్ళు వయసు ఉంది, మాకు పిల్లలు మనవలు ఉన్నారు, మీకు ఉన్నారు, అందరికీ ఉన్నారు. ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు ఈ సెక్స్ ర్యాకెట్లు, పౌరన్ వెబ్సైట్లు మాత్రం పూర్తిగా రద్దు చేసేలా చేస్తేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. సినిమా వాళ్ళని ఎవరిని వదలక్కలేదు. సినిమా వాళ్ళు తప్పు చేస్తే మీరు ఖండించండి, మేము కూడా శిక్షించడానికి రెడీగా ఉన్నాం. మీరు అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా లైన్లో తీసుకోండి. వాళ్ళ అక్కడి నుంచి కూడా సమూలంగా ఆయన చెప్పినట్టుగా కోకటి వేళ్లతోటి ఈ సమాజాన్ని రాజేయండి. రైట్, ఫైనల్ కాల్ చూద్దాం. శశికీర్తన్ మంచిర్యాల నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శశికీర్తన్ గారు చెప్పండి. సార్ సాయి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. మీరు మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, చెప్పండి సార్. మా యూత్ నుంచి మీకు మంచి ఫాలోయింగ్ ఉన్నది సార్. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈ రోజు దాదాపుగా దేశంలో రాబోయే కాలానికి యువతే ముందు ఉంటది. ఇలాంటి ప్రోత్సహించే వాళ్ళను క్షమించదు సార్. ఇలాంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం చాలా మంచి సందేశం సార్ యూత్ కు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఒక దిక్కు గురుమ్మని అరికట్టడము, సో ఇప్పుడు ఇలాంటి డ్రగ్స్ ను అరికట్టడం చాలా ప్రయత్నాలు చేస్తున్నా గానీ కొందరు ఏదైతే బయట డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఇలాంటి తప్పుడు దారి పట్టుకొని విద్యార్థులను నాశనం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఒక్కొక్క ఏరియాలలో కొన్ని ఏరియాలలో ఒక మంచి ఆఫీసర్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో కంప్లీట్ గా బంద్ అవుతున్నారు సార్. ఆ ఆఫీసర్ ఉన్న రోజులు మంచిగా ఉంటుంది, ఆ ఆఫీసర్ పోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది సార్. అలా కాకుండా ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఒక్క ఆఫీసర్ తోటే రాష్ట్రం అంతా ఒక్కరితోటే. ఇప్పుడు సార్ మన కాన్ఫరెన్స్ లో 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. సపోజ్ తెలంగాణలో తీసుకుంటే ఒక సీఎం ఇస్తే మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా నడుచుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది సార్. ఇదే విధంగా ఒక ఆఫీసర్ నుండి మిగతా ఆఫీసర్లందరూ మంచి కాన్సెప్ట్. ఇప్పుడు మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే
దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన గ్రామాలు బాగుండాలి అనే కార్యక్రమము ఇది చాలా మంచిది సార్. దీని వల్ల ఏంటంటే ఒక్కరితోటే కలవదు సార్. ఒక్క ఆఫీసర్ ఉంటేనే మనకు మన రాష్ట్రం బాగుపడది, అందరూ బాగుపడాలి. ఇప్పుడు మనకు మన అగర్వాల్ ఉన్నారో అలాంటి వాళ్ళు ప్రతి విలేజ్ లో ప్రతి మండలంలో ఉంటే మాత్రము ఈ ఇప్పుడు రాబోయే యువతరం బాగుంటది సార్. రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శశికీర్తన్ గారు. ఓవరాల్ గా డ్రగ్స్ రాకెట్ పట్టుకున్నటువంటి పోలీసుల్ని ఎక్సైజ్ శాఖని ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు. అదే సమయంలో డ్రగ్స్ రాకెట్ ని కూకటి వేళ్లతో పికిలించాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పాన్ని కూడా ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కాకపోతే సమస్యల్లా మొట్టమొదట విద్యార్థులు యువత భవితవ్యంతో ఆడుకుంటున్నటువంటి డ్రగ్స్ రాకెట్ అని ప్రకటించినటువంటి పోలీసులు ఆ తరువాత దారి మళ్లీ కేవలం సినీ రంగాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా అసలు విషయం నుండి డీవియేట్ అవుతున్నారన్నటువంటి ఆరోపణ అభియోగం ప్రజల నుండి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార యావాన్ని పక్కన పెట్టి అసలు మూలాలలోకి వెళ్లి పిల్లలని జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి డ్రగ్స్ రాకెట్ సూత్రధారులు పాత్రధారులు అందరినీ పట్టుకోవడంతో పాటుగా వాళ్ళకి సహకరిస్తున్నది విద్యా సంస్థలైతే వాళ్ళని కూడా జైళ్లలో పెట్టడం ద్వారా ఒకవేళ సహకరించకుండా దాని విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటే ఆ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపెట్టి సమస్యని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్స్ సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో ఏముంటుంది చూస్తూనే ఉండండి జెమిని న్యూస్.